మాజీ సీఎం జగన్ పోయిన 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు. ఇప్పుడు సభకచ్చి సుతం గందరగోళం చేసిండ్రని సీఎం చంద్రబాబు బగ్గనేగారు అనికొచ్చిండు. ఇక సభకు రాకుంటే సభ్యత్వం పోతుంది కాబట్టి సభకచ్చి సంతకం పెట్టిపోయిండని అటు కడమ మంత్రులు సుతం విమర్శిస్తున్నారు. ఎవ్వలేమన్నా పట్టించుకొని మాజీ సీఎం జగన్ అన్న ఇవాళ పులివెందుల పట్టణంలో కట్టిన దావఖానా ఓపెనింగ్కు పోయిండు. మరిగా ఆ ముచ్చట మీద నజరేద్దాం పాండ్రి. కడప జిల్లా పులివెందుల పట్టణంలో కట్టిన కంటి దవాఖానాను ఇయాల మాజీ ముఖ్యమంత్రి జగనన్న షాల్ చేసిండు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, వైఎస్ఆర్ ఫౌండేషన్ కలిసి ఈ దవాఖానాను ఏర్పాటు చేసినాయి. తక్కువ ఖర్చుతోని మంచి సౌకర్యాలతోని ఈ దవాఖానా పనిచేస్తదట. తక్కువ పైసలకే ప్రజలకు కంటి ఆపరేషన్లు చేస్తారట. ఈ దవాఖాన్లా 2 రోజుల సంధి జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్న జగనన్న ఇయాల మాత్రం కార్యకర్తల కోసం బయటికైతే హుషారుగానే కండ్లబడ్డాడు. ఇక దవాఖానా షాల్ చేసినాక డాక్టర్లతోని కలిసి మొత్తం కలదిరిగి దావకాన్ల సౌలతులు ఎట్లున్నాయి, ప్రజలకు ఎసుంటి సేవలు అందిస్తారనేది డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు. అటెన్క కంటి పరీక్షలు సుతం చేయించుకున్నాడు. ఏదో ఓపెనింగ్ కు పోయిండు కాబట్టి ఓ పారి చెకింగ్ చేపించుకున్నాడు గాని జగనన్న కండ్లు నిక్షేపంగున్నాయి. ఏం తక్లీఫ్ లేదట. ఈ దవాఖానకచ్చే ప్రజలకు మంచి సేవలు అందియాలని అక్కడున్న డాక్టర్లకు చెప్పిండు జగనన్న. ఇక ఈ దవాఖానా ఓపెనింగ్ కు మాజీ సీఎం అత్తున్నాడన్న ముచ్చట తెలిసి పంకపాటి అభిమానులు మస్తు మందే వచ్చి ఇట్లా మొత్తుకున్నారు. జగనన్న 2.0 అని ఒగలు రాసుకత్తే కడమ జనాలు మాత్రం జగనన్న మళ్ళా సీఎం కావాలి అనుకుంటా నినాదాలు చేసిండ్రు. మరి జగనన్నను ఎమ్మెల్యేగా గెలిపించింది పులివెందుల ప్రజలే కాబట్టి ఆ మాత్రం అభిమానం ఉంటది కదా. అందుకే కొందరి చేతుల చెయ్యి గల్పిన జగనన్న ఇంకొందరితోని ఫోటోలు తీసుకున్నాడు. చూడాలి మరి రేపట్ల పులివెందుల ప్రజల కోసం జగనన్న ఇంకేం చేస్తాడో.